ఇది ఎక్కడ దాద్దాం? అదిగో ఇక్కడ. ఇదిగో ఆ బ్యాగ్ లేవు. పద పద పద. నైనా ఒక్క నిమిషం, తాళం వేసేద్దాం. పద. ఎందుకు బరువు? ఇప్పుడు హ్యాపీ కదా నువ్వు? హ్యాపీ నాన్నా. ఇక ఆ తోలు బొమ్మలది మా చేతిలో ఓడిపోయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అయితే మీరు వెళ్ళి ప్రశాంతంగా పెర్ఫార్మ్ చేసుకోండి. మీరే విన్నర్స్. పద పద. ఎక్కడున్నాయో ఏమయ్యాయో అస్సలు తెలియటం లేదు. నువ్వంతా వెతికావా? ప్రతి అంగుళం చూశాను, ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నా కష్టం తీరటానికి అవకాశం వచ్చిందని నేను ఆశపడ్డాను, కానీ అది అడి ఆశ అయ్యింది. బాధపడకు, కష్టపడింది ఏది వృధా కాదు. ఏదో ఒక మార్గం కనిపించే తీరుతుంది. నాకు నమ్మకం పోయింది రాయుడు గారు. నా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మన నమ్మకాన్ని మాత్రం మనం ఎప్పటికీ కోల్పోకూడదు. నువ్వు ధైర్యంగా ఉండవు. నీ తోలుబొమ్మలు ఎక్కడున్నా దొరికి తీరుతాయి. ఫైనల్ కాల్ టు ప్రీతి. మీరెక్కడున్నా స్టేజ్ పైకి రావాలి, లేదంటే మీ టీం ని తీసేయాల్సి ఉంటుంది. ఏంటండి ఇది? గెస్ట్లను పిలిచి ఇలా వెయిట్ చేస్తే ఎలా? వాళ్ళకి పెర్ఫార్మ్ చేసే ఉద్దేశమే లేనట్టుంది. వాళ్ళని తీసేసి ఈ కప్పులేవో ఇచ్చి పంపించండి. సార్ సార్ సార్, జస్ట్ ఒక్క 2 minutes వెయిట్ చేద్దాం సార్, ప్లీజ్ సార్. కానివ్వండి త్వరగా. థ్యాంక్ యూ సార్. ప్రీతి ఎక్కడున్నావు? పర్ఫార్మెన్స్ చేసే ఉద్దేశం లేనప్పుడు ఎందుకమ్మ రావడం? ఇంకొక 2 నిమిషాల్లో నువ్వు రాకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎంత వెతికినా కనిపించట్లేదంటే అసలు ఏమైనట్టు? అది నాకు తెలియటం లేదు. ఇలా రా, నువ్వు నాతో రా. రా. సృష్టికి మూలం ఆడది అంటారు, కాని గర్భంలో ఉన్నది ఆడ శిశువు అని తెలియగానే పొరుడు పోసుకోకుండానే ప్రాణం తీస్తున్నారు. దాని ఏడుపు నాకు వినిపించకూడదు, దాని మోహన్ నాకు కనిపించకూడదు. లేదంటే పుట్టిన తర్వాత ఆ ఆడపిల్లని వరంలా కాకుండా శాపంలా భావిస్తూ తనని చెత్త కుప్పల్లో పారేస్తున్నారు.
బంగారు భవిష్యత్తునివ్వాల్సిన కొందరు తల్లులే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వదిలేస్తూ వాళ్ళ జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారు. పారేస్తావో ఎక్కడైనా పాతేస్తావో. ఇలా అయిన వాళ్ళు కాదన్నా ఆ ఆడపిల్లలే నేడు ఈ సమాజంలో అనాథలుగా పెరగాల్సొస్తుంది. తనకంటూ ఏ గుర్తింపు లేక ఏం చేయాలో తెలియక ఈ సమాజంలో చిన్న చూపుకి గురవుతున్నారు. ఇలా చేయని తప్పుకి వాళ్ళు జీవితాంతం శిక్ష అనుభవిస్తూ బతకాల్సిందేనా? చెప్పండి, బతకాల్సిందేనా? ఆడపిల్లల్ని ఆదరిస్తే అద్భుతాలు చేస్తారని ఎంతో మంది నిరూపించారు. వాళ్లలా వీళ్ళు కూడా చేయగలరు. కాని అనాథలైన కారణంగా నిరాదరణకి గురై జీవితాన్ని కోల్పోతున్నారు. ఆడపిల్లగా పుట్టడం తన తప్పైతే మరి తనని కన్నది కూడా ఆడదే కదా.